ప్రతి రాత్రి మనలో ఉదయించే ఒక కొత్త ఆలోచనకు ఆరంభం. ఒక మనిషి ఎదగడానికి చాలా సమయం పట్టొచ్చు, కానీ ఒక మనిషిలా మారడానికి ఒక్క క్షణం చాలు. అది ఒక రాత్రి అయినా అవ్వచ్చు. అలా ఒక యువకుడి జీవితంలో జరిగిన రాత్రే ఈరోజు ఏంటో తెలుసా? ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. 31 డిసెంబర్ న్యూ ఇయర్ ఈవ్. పార్టీస్, క్లబ్స్, పబ్స్ ఇవన్నీ మనకు తెలిసిన ప్రపంచం. అసలు రాత్రి పగలు సంబంధం లేకుండా గడిపేస్తున్న ఎన్నో ఆకలి కడుపులు ప్రతిరోజు మాడుతూనే ఉన్నాయి. నీ చేయి కేక్ పైకి వెళ్తే క్యాలెండర్లో ఒక డేట్ మారుతుందంతే. అదే చేయి వాడి నోటి దాకా వెళ్తే ఎన్నో ఆకలి కడుపుల రాత్రులు రాతలు మారుతాయని మా ఆశ. సార్ ఊదండి సార్.
సార్ మళ్ళీ ఒకసారి ఊదండి సార్. సార్ 20% వచ్చింది సార్. అలాగా, ఓకే. సార్ మీరు దిగండి సార్. సార్ని కలవండి వెళ్ళి. పేరేంటి? మను సార్. ఆల్కహాల్ టెస్ట్ జరిగిందా? సార్ రిపోర్ట్ సార్. ఎంత పర్సెంట్ వచ్చింది? నార్మల్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పార్టీ నుంచి వస్తున్నా సార్. ఓకే. మీలాంటి పోలీసులు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు రోజు యాక్సిడెంట్ అవ్వకుండా సేఫ్గా ఇంటికి చేరగలుగుతున్నారు సార్. ఫస్ట్ మీకు చెప్పాలి సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. హలో స్వీటీ, ఇక్కడెవరూ లేరే, భయమేస్తుంది. ఏమోనే, చాలా భయంగా ఉంది. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. ఏదో కారు వస్తుంది. క్యాబ్ డ్రైవర్ని చూసినా భయమేస్తుంది. ఎవరు వస్తున్నారే? అరే నువ్వు దిగరా. దిగు. సార్ ఏమైంది సార్? సార్ ఎక్కడుంటారో నువ్వు? సార్ పక్కనే సార్, లక్ష్మీనగర్లో ఉంటాను. సిస్టర్ మీరు లోపల కూర్చోండి. అరే నువ్వెక్కరా. సార్ కూర్చోరా. సార్. ఓకే సార్. సిస్టర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక తన ఫోన్ నుంచి నాకు కాల్ రావాలి. అలాగే సార్. అర్థమైందా? సార్ ఫోన్ తీసుకోండి సిస్టర్. నా నెంబర్ తీసుకోండి సిస్టర్. ఓకేనా? ఏం భయం లేదు. హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్. థ్యాంక్ యూ. టేక్ కేర్. రేయ్ సార్. జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సార్. ఓకే సార్. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం? ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటికి రావాలంటే భయం, స్నేహితులతో వెళ్ళాలంటే భయం, సినిమా అన్న భయమే, ఫంక్షన్స్ అన్న భయమే, ఆఖరికి తన డ్యూటీ తను చేసుకొని ఇంటికి చేరే వరకు భయమే. ఎందుకంటే అక్కడున్నది ఒక ఆడపిల్లే కదా అని అలుసు. అదే నీకన్నా నాకన్నా ఆ దేవుడు కన్నా గొప్పైన నిన్ను కన్నా నీ అమ్మ లాంటి ఒక మామూలు ఆడపిల్ల అని నీకు అనిపిస్తే చాలు. ఒక్కసారి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏమైంది అని అడిగి చూడు. ఒక్క అడుగు ఆమె కోసం వేసి చూడు. అలా అడిగితే, ఆ అడుగు వేస్తే ఎందరో ఆడపిల్లల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. నేను వేస్తున్న ఆ అడుగు. మరి మీరు? ఏం మారింది? ఇంకా ఎన్నో ఆకలి కడుపులు మాడుతూనే ఉన్నాయి. ఏం మారింది? ఇంకా ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళడానికి భయపడుతూనే ఉంది. ఏం మారింది? క్యాలెండర్లో ఒక డేట్, జీవితంలో ఒక సంవత్సరం. మరి ఏం మారాలి? మన చుట్టూ ఉన్న సమాజమా? నువ్వెవరు? మన నాయకుల? వాళ్ళని ఎన్నుకున్నదెవరు? మన టైమా? దాన్ని ఆపేదెవరు? మారాల్సింది మనం, మనుషులం. నేను మారాను. మరి మీరు?